ఓన్ టెరిటరీ. కొన్ని జీప్స్ ఎక్కితే చెన్నై ఎక్స్ప్రెస్ లో సాంగ్ ఉంటుంది కదా. సో ఫైనల్ గా వెళ్ళడానికి చాలా లెఫ్ట్ సైడ్ చూడండి, లైట్ గా పింకిష్ కలర్ లో ఉంటుంది. అది ఏం చెప్తున్నాడంటే ఇది వాళ్ళ విలేజ్, దీంట్లోకి వేరే వాళ్ళు రావడానికి లేదు, అవకాశం ఎవరు రారు కూడా. సో ఇప్పుడు ఏంటంటే మార్నింగ్ ఇంకా బాంకైర్స్ కొన్ని ఎకో పాయింట్స్ అండ్ టీ ప్లాంటేషన్స్ అండ్ వీళ్ళు విలేజెస్ చాలా తక్కువ. కాకపోతే అక్కడ మీకు చెప్పాను కదా బోర్డర్స్ సో వీళ్ళ బోర్డర్లో ఏంటంటే చాలా తక్కువ విలేజెస్ ఉన్నాయి, లైక్ 3 or 4. లెఫ్ట్ సైడ్ కనిపిస్తుంది కదా అదొక విలేజ్. సో వీళ్ళ విలేజెస్ లో నైట్ అయితే వీళ్ళు బయటికి రారు, ఎందుకంటే వైల్డ్ యానిమల్స్ ఎక్కువ ఉంటాయి. సో డే టైమ్ లో మాక్సిమం ఎక్కువ ఎక్స్ప్లోర్ చేస్తారు బయట. ఈ టీ ప్లాంటేషన్ అంతా వీళ్ళే చూసుకుంటారు. అండ్ ముందుకెళ్తే ఒక మంచి వ్యూ పాయింట్ ఉంది, చూపిస్తాను మీకు నేను. వాళ్ళకి చూపించేది చూస్తున్నారు కదా, అదే చూపిద్దాం అనుకుంటున్నాను. అవన్నీ వెజిటబుల్స్ కిందన అవన్నీ వెజిటబుల్స్ వాళ్ళు వేసుకునే ఫార్మింగ్ కానీ ఇట్స్ లైక్ అమేజింగ్ అని చెప్పొచ్చు. అసలు కింద చూడండి ఆ ప్లాంట్స్ వాళ్ళు అంటే ఫ్రూట్స్, వెజిటబుల్స్. అన్నా వాట్ వెజిటబుల్స్? కాలీఫ్లవర్ అండ్ క్యాబేజ్, కొరియాండర్ లీవ్స్, బీన్స్, బీట్రూట్. అవన్నీ మేబీ ఎక్కడ నుంచి ఇంపోర్ట్ అవుతాం అనుకుంటా సిటీస్కి. సో బట్ సీరియస్లీ లైక్ హిల్స్ ఆర్ హెవెన్స్. నిజంగా అసలు అప్రిషియేటబుల్ ప్లేస్. ఐఎమ్ గ్లాడ్ టు బి హియర్. I love this place. Thank you so much and yeah, let's enjoy the view. అండ్ వెహికల్ నిజంగా చాలా వర్త్ అనిపించింది. అసలు చాలా నీట్గా ఉన్నారు ఆయన, అంటే వెహికల్ని. మనకి అంటే కొన్ని జీప్స్ ఎక్కితే అంత కంఫర్ట్ అనిపించదు, బట్ సీరియస్లీ కలర్ అండ్ ఇంటీరియర్ చూడండి ఎంత నీట్గా ఉందంటే ఇట్స్ సింప్లీ లైక్ చాలా బాగుంది. ఆయన మెయింటెనెన్స్ అయితే నిజంగా చాలా బాగుంది. హ్యాండిల్ చూసారా? హ్యాండిల్ చూడండి అసలు ప్రతి అంటే అటే ఇటే హ్యాండిల్స్ కూడా ఇచ్చారు, అంటే కంఫర్ట్గా ఉండడానికి. ఇట్ వాజ్ లైక్ కంప్లీట్లీ నైస్, వెరీ నైస్. వెహికల్ నిజంగా బాగుంది. ఆ మెయింటెనెన్స్ అయితే లిటరల్లీ సూపర్, వెరీ. సో ఇప్పుడు మనం గుంటలల్లే డ్యామ్కి వెళ్తున్నాం. ఆల్మోస్ట్ దగ్గరలో ఉన్నాం. కుందల డ్యామ్. సో కుందల డ్యామ్ ఇది. మనం డ్యామ్ని చూడడానికి వెళ్తున్నాం ఇప్పుడైతే విత్ మై బ్రో వంశీ ఖాన్. నై అంటే బ్రో సెట్ నై ఓన్లీ సాయి వంశీ. ఇంటి పేరు చెప్పా? మేళం సాయి వంశీ మేళం. జీపులు కూడా వెళ్తున్నాయి. స్నో అలా వేస్తుంది. మరి మనోడు ఎందుకు రావట్లేదు ఏమో మరి. డ్యామ్ నిజంగా చాలా బాగుంది. అక్కడ మిస్ట్ చూసారా ఎట్లుందో? చూడండి వాటర్, వావ్ అంటే ఎంత ప్యూర్ ఉందో వాటర్ అసలు. If you see from here, the water is falling from the dam. Bro is saying in English. Feel like wow. Okay. వస్తే ప్లేసెస్ ఎలాంటి రావాలి. ఎప్పుడు ఇంట్లో కూర్చున్నామా, తిన్నామా, తిరిగామా అది కాదు. యా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ కెనాట్ అఫోర్డబుల్, బట్ ఎఫోర్డ్ చేస్తే మాత్రం ఐ వుడ్ డెఫినెట్లీ రికమెండ్ గో సమ్వేర్ ఇయర్లీ వన్స్ అండ్ యూ విల్ ఫైండ్ వాట్ యు ఆర్. అండ్ ఏమైనా నీకు లైక్ ప్రాబ్లమ్స్ ఉండొచ్చు, బట్ ఫర్ ఎ వైల్ లైక్ నేనైతే చెప్పగలను ఏంటంటే మర్చిపోతాయి అన్నీ. యు నో వాట్ యు ఆర్. నువ్వంటే ఏంటో నీకు తెలుసుద్ది.
తెలుసుకోవాలి కొంతవరకు అనేసి అంటే మాత్రం నేను ఎప్పుడు వెళ్ళాలి, ఎక్స్ప్లోర్ చేయాలి. హెజర్స్ వస్తాయి, చెప్తూ ఉంటారు ఫ్యామిలీ మెంబర్స్, లైక్ వెళ్ళొద్దు, ఖర్చు పెట్టొద్దు. వాట్ యూ గోనా డూ విత్ ద మనీ? లైక్ మనీతో ఏం చేస్తావు? లైక్ వన్ ఫైన్ డే రైట్, ఏదైనా జరగచ్చు. సో లెట్ దట్ డే వోంట్ కమ్ బ్యాక్ టు యూ. ఆ డే నీ కోసం ఎదురు చూసేట్ చేసుకోక ఎప్పుడు కూడా. నేనైతే ఐ డోంట్ వాంట్ టు స్టాప్ ద ట్రావెల్, లైక్ ఐ జస్ట్ వాంట్ టు ట్రావెల్ until whatever it happens. I don't know, but yeah, that's my suggestion. But I love to travel. It's really gives me energy, know what I am. And money, yes, money సంపాదించాలి. అట్లీస్ట్ ఓ 30% నీ కోసం ఖర్చు పెట్టాలి. అలా ఖర్చు పెడితే కానీ యూ విల్ నో, రైట్? సో ఈ పాయింట్ వచ్చేసి వాళ్ళు చెప్పింది ఏంటంటే మనకి ఎక్కువ వస్తుందంట, మనం ఏం చెప్పినా వెనక్కి వస్తుంది అని చెప్పారు. అంటే వాయిస్, లెట్స్ సీ అంటే వాయిస్ వస్తుందా లేదా ఒకసారి ట్రై చేద్దాం. ప్లేస్ అయితే బాగుంది, కంప్లీట్ లేక్ ఉంది. యా వినిపిస్తుంది, నిజంగా ఎక్కువ వస్తుంది. అక్కడ రావట్లేదు ఇలా. గట్టిగా బాగుంది. వెళ్ళిపోతుంది ఇక. లైఫ్ ఐ లవ్ యూ. జస్ట్ అ మినిట్. జై బాలయ్య. ఈ డ్యామ్ ఉంది కదా, ఈ డ్యామ్ యాక్చువల్లీ మట్టుపట్టి డ్యాము. ఈ డ్యామ్లో ఏంటంటే పుష్ప మూవీ ఉంది కదా, దాంట్లో చూడండి రైట్ సైడ్ కర్రలు గట్ర వస్తాయి కదా, సడన్గా వస్తే సడన్గా కర్రలు గట్ర వస్తే లాక్ చేయిస్తారు చూసారా, అదే ఈ డ్యామ్ యాక్చువల్లీ. పుష్ప 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 తగ్గేదేలే. ఈ ఎదురుగా చూస్తున్నారు కదా ఈ పాత్ చెన్నై ఎక్స్ప్రెస్లో సాంగ్ ఉంటుంది కదా, అదే ఈ ఏరియా. సో ఇదంతా న్యూ మున్నార్, మేమైతే ఓల్డ్ మున్నార్లో ఉంటున్నాం. బట్ చూస్తున్నారు కదా ఎట్లుందో, కంప్లీట్ బిజీ. ఎందుకంటే సీజన్ టైం కదా, సో అందరూ వస్తారు ఇక్కడ వెకేషన్ అంటే ప్లేసెస్ క్లోజ్ బై అన్ని ఎక్స్ప్లోర్ చేయడానికి. ట్రాఫిక్ చూడండి అసలు ఎట్లుందో, ట్రాఫిక్ అసలు ఘోరంగా ఉంది ట్రాఫిక్. వెళ్ళనే కష్టంగా ఉంది బాగా. అబ్బో చాలా దూరం. కార్లు చూడండి అసలు లైన్ ఎంత ఉందో అసలు, బ్యాక్ టు బ్యాక్ అలా. డిఫరెంట్ రోడ్, దట్ సైడ్ యాక్చువల్లీ గ్యాప్ రోడ్ అని ఒక వ్యూ పాయింట్ చెప్పాడు అన్న. సో ఆ రోడ్లో సమ్ బెస్ట్ సీనిక్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పాడు ఈ అంటే డ్రైవర్ అన్న. సో అటు వెళ్ళాలి. ఇప్పుడు వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసి ఇంకా ఫ్రెష్ అయిపోయి అయితే రూమ్ వెకేట్ చేయడమో వేరే రూమ్కి వెళ్ళడమో ఏదో ఒకటి చేస్తాం. అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి గ్యాప్ రోడ్కి వెళ్తాం. సో ఇప్పుడు మేమైతే దగ్గరలో ఉన్న ఒక పీక్ అయినా వెళ్దాం. పీక్ కాదు, ఒక అదే ప్లాంటేషన్ ఉంది కదా, ఆడికి వెళ్దామని స్టార్ట్ అయ్యాం అందరం. సో మా వాళ్ళు అయితే ముందు వెళ్ళిపోయారు అందరూ, నేను బ్యాక్ వెళ్తున్నా. దగ్గరలోనే అంటే ఒక 30 minutes ఉంటుంది, 15 kilometers. సో బాగుంటుందని పొద్దున్న అన్న వచ్చాడు కదా మాతో పాటు బైక్ రైడ్. సో అన్న రెఫర్ చేస్తాడు వెళ్ళమని చెప్పి, అదే జీప్లో వచ్చేటప్పుడు అన్న చెప్పాడు. సో ఎలా ఉంటుంది ఏంటని ఎక్స్ప్లోర్ చేయడానికి వెళ్తున్నాం.
చూస్తున్నారు కదా, ఇది సిటీ అవుట్స్కట్స్ యాక్చువల్లీ. కానీ మనం ఆల్మోస్ట్ హిల్ టాప్లో ఉన్నాం. ఇక్కడ నుంచి సిటీ మొత్తాన్ని చూడొచ్చు. ఆ మొత్తాన్ని చూస్తున్నారు కదా, ఇది యాక్చువల్ ఓల్డ్ మునారు. ఆ లెఫ్ట్ సైడ్ ఉన్నది న్యూ మునార్ అదంతా. సో న్యూ మునార్లో కొద్దిగా బాగుంటాయి ఓల్డ్ మునార్ కంటే. బట్ ఓల్డ్ మునార్లో మనకు కావాల్సినవన్నీ దొరుకుతాయి, లైక్ ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అని అవి ఇవన్నీ. సో న్యూ మునార్లో తక్కువ, అకామిడేషన్ అయితే అక్కడ ఖచ్చితంగా ఉంటుంది, బాగుంటాయి అక్కడ కంపేర్ చేస్తే. మార్నింగ్ రైడ్కి వెళ్ళాం కదా అన్న, అక్కడ ఇప్పుడు ఈ గ్యాప్ రోడ్ లో దేవీపురం అనే ఒక ఊరు ఉందని చెప్పిండు, కోట్ రోడ్డు. సో ఆ రోడ్ లో ఏంటంటే వాళ్ళు అంటే టీ స్టేట్ లోపలికి వెళ్ళొచ్చు అనేసి అని చెప్పాడు. సో దాంట్లోకి వెళ్దాం అనేసి అని రెడీ అవుతున్నాం. సో అడ్రస్ కూడా చెప్పాడు ఎగ్జాక్ట్ గా. వి విల్ సీ వాట్ విల్ ఇట్ గోస్. అంటే మా ప్లాన్ ఏంటంటే టీ స్టేట్ లోకి వెళ్ళి మంచిగా ఫొటోస్ వీడియోస్ చేద్దామని ప్లాన్ లో ఉన్నాం. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఏమైతే తెలియదు. అక్కడ సెక్యూరిటీ గార్డ్కి పర్ హెడ్ 100 రూపీస్ ఇస్తే లోపలికి వెళ్ళొచ్చేస్తారని చెప్పాడు. హోప్ఫుల్లీ అది వర్కౌట్ అవుద్దని సార్ అనుకుంటున్నాం. ఏదో ఎక్కడైనా సన్సెట్ పాయింట్కి వెళ్ళి సన్సెట్ పాయింట్ లో మంచి సీనిక్ పిక్చర్స్ తీసుకొని ఇంకా అక్కడ నుంచి మళ్ళీ బ్యాక్ టు రూమ్. ఇప్పటికి కూడా బాగా టైర్డే ఉన్నాం. ఆల్మోస్ట్ 2 days నుంచి ఎవ్రీడే 4 hours స్లీప్ ఉంది నైట్. ఎగ్జాక్ట్ స్లీప్ లేదు. ఇప్పుడు ఎగ్జాక్ట్ స్లీప్ లేకపోవడం వల్ల ఏంటంటే మనం అంత ఫోకస్ చేయలేము. ఇప్పుడు ఏమైనా చేయాలన్నా ఈ రోజైనా ఫుల్ ఫ్లెడ్జ్డ్ స్లీప్ ఉండాలి. రేపు మార్నింగ్ మళ్ళీ ఇక్కడ నుంచి అలిపి స్టార్ట్ అవుతాం. 1 hour లో మ్యాక్స్ కవర్ చేసాం. ఇంకా రేపు మార్నింగ్ ఇక్కడ నుంచి అలిపి స్టార్ట్ అయ్యి అలిపిలో 2 days ఉండాలి. అకామిడేషన్ పెద్ద ఇష్యూ అయిపోతుంది. యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, కానీ ఇప్పుడు ఏంటంటే రూమ్స్ అన్ని బాగా ఎక్స్పెన్సివ్ అయిపోయినాయి అండ్ బుక్ కూడా అయిపోయినాయి. అందరు ఇప్పుడు వెకేషన్ ఉంటున్నారు కదా. గ్యాప్ రోడ్లో అలా వెళ్తూ ఉంటే రైట్ సైడ్ మనకి వ్యూ ఉంటుంది, సూపర్ ఉంటుంది. యాక్చువల్లీ మేము కాసేపు హోల్డ్ అయ్యి ఇంకా ఆ సీనిక్ని అలా క్యాప్చర్ చేస్తూ ఆల్మోస్ట్ ఈ టైం వచ్చేసి 2 PM అవుతుంది. నిజంగా అయితే ఎక్స్ట్రాడినరీ ఉంటుంది వ్యూ అయితే. చూస్తున్నారు కదా అసలు డ్రోన్ షాట్స్తోని అండ్ కెమెరాతోని కొన్ని షార్ట్స్ తీసుకున్నా పిచ్చెక్కిద్ది అసలు. ఇంకా రైనీ సీజన్లో అయితే ఇంకా బాగుంటుంది. బట్ రైనీ సీజన్లో మనకు అంత టైం దొరకదు క్యాప్చర్ చేయడానికి రైన్ వల్ల. బట్ వింటర్లో అయితే మాత్రం తిరిగిపోద్ది అసలు. ఇంకా సమ్మర్లో అయితే నేను ఎప్పుడు ఎక్స్ప్లోర్ చేయలేదు, నాకు తెలియదు. బట్ సీరియస్లీ సూపర్ ఉంటుంది లొకేషన్ అయితే. పిక్చర్స్ ఫొటోస్ తీసుకోవడానికి కానీ కొన్ని వాల్ పేపర్స్ కోసం అని ఇంకా అలాంటి వాటి కోసం అయితే బెస్ట్ ప్లేస్ ఇదని నేను చెప్తా. నిజంగా కాసేపు చూడండి, భలే ఉంటుంది అసలు. ఇందు నుంచి అయితే మీదకి రావాలి. కొద్దిగా హిల్ పైకి రావాలనుకుంటా. సో యాక్చువల్లీ హిల్ పైకి అయితే వచ్చాం. మీరు చూస్తున్నారు కదా లెఫ్ట్ సైడ్ రైట్ సైడ్ రోడ్ కూడా ఎట్లుందో. సో మాక్సిమం ఐ థింక్ వచ్చేసాం అనుకుంటా. వెళ్తున్నాం. కేవీ టీ స్టేట్స్ అని చెప్పారు, అలా వెళ్తున్నాం. మరి ఎక్కడుందో తెలీదు, ఒకసారి ఫైండ్ అవుట్ చేయాలి. ఆఫ్ రోడింగ్ అంటే ఆఫ్ రోడింగ్ లెక్క ఉంది అసలు. చూస్తున్నారు కదా బండి ఎట్లా అవుతుంది అసలు. ఈ స్టేటింగ్ లో మేబీ రోడ్ సరిగ్గా వేయలేదు అనుకుంటా, కానీ ఆఫ్ రోడింగ్ వస్తుంది. కంప్లీట్ చాలా పైకి వచ్చేసాం హిల్ టాప్ కి. ఇంకా వెళ్తూనే ఉన్నాం. ఇది ఎక్కడుందో తెలీదు, బట్ ఇంకా పైకి వెళ్తున్నాం. వీఆర్ గోయింగ్ ఫ్రమ్ we came from Valparai to here.
So tomorrow we are going to Alapi. This way we just said no, like some guy he suggested like to go to tea plantation. Between that he said like to go talk to this old man, but this is not the person or not, we don't know actually. So we stuck here. Either we have to take a U-turn right now. సో మనోడు ఏదో వీడియో రికార్డింగ్ ప్లాన్ చేశాడు. టీ స్టేట్స్ కదా బాగుంటుంది అనేసరి. సో మనం కూడా అలా పార్టిసిపేట్ చేస్తూ వెనకాల వెళ్తున్నాం. ఇలా ఈ కార్నర్ అయితే చాలా బాగుంది. చూడండి ఎదురుగా వస్తుంది కదా కార్నర్, చూడడానికి చాలా బ్యూటిఫుల్ ఉంది అసలు చెప్పాలంటే. బ్రో క్యాష్ ఉంటే మాట్లాడు, సైలెంట్ గా ఇచ్చేయి. ఈవినింగ్ తీసుకొని ఇప్పుడే చెప్పారు వాళ్ళు. ఈవినింగ్ ఇప్పుడే చెప్పారు ఇప్పుడే వచ్చి మాట్లాడితే సరే అన్న. ఆయన చేతిలో బుక్ తీసుకొని కూర్చోండి కదా, కొంచెం డౌట్స్ వచ్చింది. గెలుకుదాంలో ఏం పోయేది ఉంది, ఏం చెప్తాడు అన్నట్టుగా బండి వెళ్ళండి. ఇక ఎలాగో పోతున్నాం, అడిగిపోతే ఏం పోతుంది. 3 గంటలు ఉండొచ్చు. ఇక డ్రోన్ 1000 రూపాయలు అంటాను. డ్రోన్ షాట్ కాదు కదా, ఇట్లా ఇన్స్టా 360 లేపుకుంటే డ్రోన్ షాట్ అయ్యింది. డ్రోన్కి 1000 రూపాయలు అంట. డ్రోన్కి 1000 రూపాయలు అంట. ఎందుకు ఇది లేపడమే. అదే ఇన్స్టా 360 పెట్టి ఇట్లా తిప్పితే డ్రోన్ హ్యాకర్లా ఉన్నావు తెలుసా? హ్యాకర్లా ఉన్నావు అంటున్నాను. నైట్ అయితే పక్కన టీ ప్లాంటేషన్ కోసం చాలా సెర్చ్ చేసాం లోపలికి వెళ్ళి వ్యూస్ కోసం, బట్ ఎక్కడ మాకు ఎవరు సోర్స్ ఇవ్వలేదు. రిటర్న్ అవుతూ ఉంటే ఇక్కడ ఒక ఆయన ఉన్నారు, ఆయనకి అడిగితే లోపలికి వెళ్ళొచ్చు బట్ పర్ హెడ్ 50 రూపీస్ చార్జ్ చేస్తా అనేసి అన్నారు. ప్యారలల్గా డ్రోన్కి అయితే 1000 రూపీస్ అని చెప్పారు. మేము డ్రోన్ అవసరం లేదు, ఇన్స్టా 360 ఉంది కదా, డ్రోన్ వ్యూలో షూట్ చేసుకోవచ్చు అనేసి అని అనుకున్నాం. సో ఇక్కడ నుంచి అలా స్టార్ట్ అయ్యి అలా లోపలికి వెళ్తుంటే అసలు సీనిక్ అయితే భలే ఉంటాయి. ముందుగా చూస్తారు కదా మీరు వీడియోస్ ఎట్లా ఉంటాయి, అసలు నిజంగా చాలా అంటే చాలా బాగుంది. అలాగా సన్సెట్ వరకు అయితే ఇక్కడే ఉన్నాం మేమైతే. ఆల్మోస్ట్ లైక్ 3:34కి అయితే ఈ లొకేషన్ రీచ్ అయ్యాం. ఇంక ఈ లొకేషన్ నుంచి అలా ఎక్స్ప్లోర్ చేసుకుంటే ఇలా ముందుకెళ్తే ఒక చిన్న విలేజ్ ఉంటుంది. విలేజ్లో పెద్దగా ఏమి ఉంటుంది, నేను షూట్ చేయలేదు. బట్ ఆ విలేజ్ నుంచి ఇంకా మళ్ళీ యూటర్న్ తీసుకొని ఇంకా లోపలికి వెళ్ళాం. లోపలికి వెళ్ళి అక్కడ మొత్తం ఆ ప్లేసెస్ అంతా క్యాప్చర్ చేసుకొని మంచి వీడియోస్ తీసా. అండ్ మేము బైక్స్తో చిన్న రైడ్ కూడా వేసాం, అది కూడా ఉంటుంది వీడియో. సో ఇదంతా చూసుకొని ఇంకా అలా అక్కడ ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేసి మంచి అసలు బ్యూటిఫుల్ సన్సెట్ అయితే ఇక్కడైతే చాలా బాగుంటుంది. సో మీరు వెళ్ళాలనుకుంటే అక్కడ మీకు రైట్ సైడ్ ఉంటుంది, ఎగ్జాక్ట్ నేమ్ అయితే నాకు గుర్తులేదు, బట్ మీరు వెళ్ళే దావలో మీకు అనిపిస్తుంది ఇది పైన. ఇక్కడ మీరు ప్రీవియస్ దీంట్లో చూస్తే మీ నేమ్ మెన్షన్ చేసి ఉంటా. సో ఖచ్చితంగా చూడండి. సో ఇప్పుడు చూస్తున్నారు కదా, అలా వెళ్తూ ఉంటే ముందుకెళ్ళి మేము బైక్ పార్క్ చేసాం. సో అక్కడ పార్క్ చేసుకొని ఇంకా అక్కడ నుంచి పైకి వెళ్ళాం, అంటే ఎట్లా ఉంటుంది అంటే వాక్ చూసుకోవడానికి వెళ్ళాం. ఇంకా అలా వాక్ చేసుకొని కాసేపు అలా ముచ్చట్లు వేసుకున్నాం 4 అయితే, సారీ 5 ఫన్గా అలాగా మాట్లాడుకుంటూ ఈవినింగ్ వరకు నిజంగా అయితే బెస్ట్. యాక్చువల్లీ అక్కడ మౌంటైన్స్ వెనకాల సన్ సెట్ అవుతుంటుంది, కానీ రేస్ మాత్రం మన బ్యాక్ సైడ్ వస్తుంది. అది కూడా నేను చూపిస్తే అక్కడ ఎలా వస్తుంది ఏంటది. నిజంగా సన్సెట్ అయ్యేటప్పుడు ఆ బ్యాక్ టోన్స్ ఉంటాయి చూడండి అసలు, అంటే సన్సెట్ టోన్స్ నిజంగా చాలా బాగున్నాయి. ట్రస్ట్ మీ, ఇలాంటి ప్లేసెస్కి వన్స్ అయినా విజిట్ చేయాలి, నిజంగా అసలు బాగా నచ్చేస్తుంది అసలు. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇంకా మేమిద్దరం అలా బైక్ని అక్కడ కింద వరకు తీసుకెళ్ళాం. అసలు ఇద్దరం
బోత్ అడ్వెంచర్స్తో చిన్న రైడ్ని అయితే చేస్తాం. చిన్న అడ్వెంచర్స్ నిజంగా చాలా బాగుంది. టీ ప్లాంటేషన్ మధ్యలో మా బైక్స్తో రైడ్ చేస్తుంటే అసలు సదిరిపోయింది అసలు. అంటే ఎవరేమంటారని భయంతో బట్ స్టిల్ మేము ఎవరైనా చూసుకుందాంలే, ఎవరైనా వస్తే మాట్లాడదాంలే అనేసి రైట్ సైడ్ నా బైక్ లైట్స్ బ్లింక్ అవుతున్నాయి, లెఫ్ట్ సైడ్ తను అజీజ్. నిజంగా అసలు చాలా బాగుంది. ఆ చివరి నుంచి ఈ పైకి వచ్చి అలాగా టీ ప్లాంటేషన్ మధ్యలో ఆ కార్నర్లో ఇలా వెళ్తూ ఉన్నాం. చూసాం ఎలిఫెంట్స్ ఏమైనా వైల్డ్ యానిమల్స్ వస్తాయని ఏమీ రాలేదు. బట్ స్టిల్ మేమైతే మా బైక్స్ అలా కాసేపు ఎంజాయ్ చేద్దాం అనేసి చిన్న రైడ్ వేస్తాం అక్కడైతే. కొన్ని చూపిస్తా, అంటే అవి ఎలా ఏంటనేసి అనేది, అంటే ఇన్ డీటెయిల్గా నాకైతే తెలియదు, నాకు తెలిసినంత వరకు. ఇక్కడ చూద్దాం, ఇప్పుడే జస్ట్ కనిపించాయి, మళ్ళీ కనిపించట్లేదు. కానీ ఒక్కసారి చూడండి, క్లోజ్ బైలో మీకు చూపిస్తా. అవి యాక్చువల్లీ చిన్న పలుకుల్లా ఉంటాయి యాక్చువల్లీ. సో ఇప్పుడే జస్ట్ చూస్తా, పైన చూసాను, కిందకు వచ్చేసినా కదా, కిందన ఏమైనా ఉంటాయని చూస్తున్నా, కానీ కిందన ఎక్కడ కనిపించట్లేదు అవి. మేబీ ఎక్కడెక్కడైనా ఉండొచ్చు. ఇక్కడెక్కడ లేవు. బట్ ఇవి చూస్తున్నారు కదా, ఈ పాత్స్ ఇవన్నీ, వీటిలో ఏంటంటే వాళ్ళు గైడ్స్ వాళ్ళు చెప్పేంత వరకు మాత్రం దీంట్లో నైట్ యానిమల్స్ తిరుగుతూ ఉంటాయి. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. ఎక్కడ నైట్ మనం స్టే చేసినా సరే, ఇదైనా సరే, తర్వాత అది మన ఇర్రెస్పాన్సిబుల్ అంటారు ఇంకా. సో మనం కేర్ఫుల్గా ఉండాలి. అండ్ ఇది చూసారు కదా కింద ఎలిఫెంట్ షిట్, ఇదంతా ఎలిఫెంట్ ఇక్కడ కూడా తిరుగుతూ ఉంటుంది ఇక్కడ. అంటే సమ్ టైమ్స్ వస్తుంది, బట్ ప్రస్తుతానికి అయితే మనకు అనిపించట్లేదు ఎక్కడుంది ఏంటనేది. సో నేను అదే చూస్తున్నా ఏమైనా ఉన్నాయని సని. ఇక్కడ ఏం లేవు, చూద్దాం ఇంకెక్కడైనా ఉంటే నిన్ను క్యాప్చర్ చేసి మరి మీకు చూపిస్తాను నేను. ఓకే, సో హాయ్ ఫ్రెండ్స్, చూసారు కదా సన్సెట్ అండ్ కాఫీ ప్లాంటేషన్. ఇట్స్ రియలీ చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఐ జస్ట్ లవ్ దిస్. అండ్ సన్సెట్ అయిన తర్వాత ఆ రేస్, ఆ కార్నర్లో ఆ పైన కొండల పైన చిన్న రేస్ చూస్తుంటే చిన్న లైన్స్లో వచ్చాయి, చాలా బాగున్నాయి. నేనైతే ఈ క్యాప్చర్ కోసం ఆల్మోస్ట్ మేము ఒక 3 hours నుంచి ఇక్కడ టైం స్పెండ్ చేస్తాం, మీ అలాంగ్ విత్ మై క్రూ. సో ఐ ఫీల్ లైక్ దిస్ ఇస్ వర్త్. నాకైతే చాలా వర్త్ అనిపించింది ఇంతసేపు వెయిట్ చేస్తున్నందుకు. అంటే ఈ సీనిక్ కోసం, దీని బ్యాక్గ్రౌండ్ కూడా ఉంది, బట్ సన్లైట్ వచ్చేటప్పుడు మనకు అంత క్లారిటీ ఉండదు. సో ఈ సీనిక్ వ్యూ కోసం అయితే నేను ఆల్మోస్ట్ లైక్ 3 hours వెయిట్ చేస్తాను. ఇట్ టోటలీ డిజర్వ్ ఇట్. ఐ జస్ట్ లవ్ దిస్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఐ లవ్ దిస్. సో ఒకసారి చూడండి, ఇక్కడ సన్సెట్ అయింది, అట్లా ఒక్కసారి ఆ హిల్స్ వైపు చూడండి, అక్కడ అలా హిల్ పైన చిన్నగా సన్లైట్ పడుతుంది, భలే ఉంది అసలు. అసలు ప్రతి మూమెంట్ని అసలు ఎంత టైం అయినా స్పెండ్ చేయొచ్చు ఇలాంటి మూమెంట్స్ని క్యాప్చర్ చేయడానికి. రియల్లీ వర్త్ యాక్చువల్లీ. వావ్. స్టేషన్ నుంచి మనం స్టార్ట్ అయిపోతున్నాం బ్యాక్ టు రూమ్. చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఇక్కడైతే, నిజంగా వర్త్ అనిపించింది. అన్నట్టు వర్త్ యాక్చువల్లీ. ఆ టీ ప్లాంటేషన్లో ఈ సన్సెట్ని ఎంజాయ్ చేసుకుంటూ ఆ 3 hours ఇక్కడే టైం స్పెండ్ చేసుకుంటూ. ఓకే, సో ఇదంతా నిజంగా ఒకసారి చూడండి ఫ్రంట్ ఇప్పుడు వెళ్తుంటే ఆ రైట్ సైడ్ చూడండి ఎంత బాగుందో అసలు. సన్సెట్ అయ్యేటప్పుడు కానీ సన్ రైజ్ అయ్యేటప్పుడు కానీ లెఫ్ట్ సైడ్ నుంచి రైట్ సైడ్ నుంచి మనకు ఒక టోన్ వస్తుంది, అంటే కలర్ టోన్. ఆ టోన్ వెరీ రేర్, అంటే మనం క్యాప్చర్ చేసే దాన్ని బట్టి ఉంటుంది. నాకైతే ఈరోజు ఆ మంచి ఎక్స్పీరియన్స్ అయితే దొరికింది. మార్నింగ్ సన్ రైజ్ టైంలో కానీ ఇప్పుడు సన్సెట్ టైంలో కానీ ఐ రియలీ హ్యాడ్ ఎ వెరీ గుడ్ ఎక్స్పీరియన్స్.
ఆ టోన్స్ ని క్యాప్చర్ చేయడానికి. ఇప్పుడు చూడండి, కాసేపు ముందుకెళ్ళాక మీకే కనిపిస్తుంది ఆ టోన్, లైక్ పింకిష్ గా ఉంటుంది, బట్ ఇట్స్ నాట్ కంప్లీట్లీ, బట్ నిజంగా బాగుంటది. నాకైతే బాగా నచ్చింది ఎక్స్పీరియన్స్. చూసారు కదా, లెఫ్ట్ సైడ్ చూడండి, లైట్ గా పింకిష్ కలర్ లో ఉంటుంది. అది నిజంగా చాలా బాగుంటది యాక్చువల్లీ. మనకి ఇలాంటి ప్లేసెస్ లో మనం క్యాప్చర్ అంటే ఫొటోస్ ని తీసుకుంటూ ఇంకా అలా వెళ్ళడానికి బెస్ట్ ప్లేస్ అని నేనైతే చెప్తా. అవకాశం వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా వదులుకోకూడదు. సో ఎదురుగా చూడండి అసలు ఎంత బాగుందో, అసలు నిజంగా అవసరం ఉంది. అసలు ఫ్రంట్ సీనిక్ అంటే సీనిక్ అసలు కదా. యా, మళ్ళీ ఎప్పుడైనా కుదిరితే రావాలి. ఈసారి ఫ్యామిలీతో వద్దాం అనుకుంటున్నాను నేనైతే. డెఫినెట్ గా అయితే వస్తాను నేను ఇక్కడికి పక్కా. ఆ విషయంలో డోకా అయితే ఏం లేదు.